మాకు అర్థం కావడం లేదు. అదే అది చెప్పడానికే కదా మేము ఇక్కడికి వచ్చింది. ఆ రోజు నేను మహారాజు విక్రమాదిత్యుడి ప్రాణాలు కాపాడాను. ఎందుకంటే మీ కోరిక నేను పూర్తి చేస్తే నా కోరిక విక్రముడు పూర్తి చేస్తాడని. మీరు చేసిన మేలుకే మా కృతజ్ఞతలు సన్యాసి. కానీ ఆ సంఘటన తరువాత మా జీవితాల్లో సంకటాలు పరంపరలా వచ్చి పడుతున్నాయెందుకు? చీకటి పడగానే మహారాజు ప్రేతస్థలికి వెళ్ళిపోతారు. తెల్లవారుగాని పూర్తిగా రాచరిక బాధ్యతల్లో నిమగ్నం అవుతారు. ఇవన్నీ సంకటాలు కావు మహారాణి, ఇది కేవలం జీవిత చక్రమంతే. అంటే మీ రుణం తీర్చుకునేందుకు మరో మార్గం ఏదీ లేదా? లేదా అంటే లేదని అంటాం. ఇంకో మార్గమేమీ లేదు మహారాణి. విక్రమాదిత్యుడు మా కోసం బేతాళుణ్ణి బంధించి తీసుకురాక తప్పదు. ఇది మాకున్న స్వల్పమైన కోరిక. లేదంటే తొలగిందనుకుంటున్న ఆ కాటకం మళ్ళీ మహాకాటకంగా మారి మరోసారి తిరిగి కూడా రావచ్చు. లేదు సన్యాసి, అలా మాత్రం అనకండి. అలాగే అనంలేండి, కానీ రాజా విక్రమాదిత్యుడు మాత్రం ఒక్క విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు. అదే అతను బేతాళుణ్ణి మాకప్ప చెప్తానని మాటిచ్చారు. ఇక అతను ఎంత త్వరగా ఇచ్చిన మాట పూర్తి చేసుకుంటే అందరికీ అంత శ్రేయస్కరం. మీ అందరికీ కూడా తెలుసుగా, సమయం అన్ని సమయాల్లో ఒకే విధంగా ఉండదు. మేమిచ్చిన మాట తప్పక నిలుపుకుంటాం సన్యాసి. రాజా విక్రమాదిత్య, నువ్వు వచ్చేసావా? బేతాళుడు బేతాళుడేడి? అంటే నువ్వు మళ్ళీ ఒట్టి చేతులతో తిరిగి వచ్చావా? ఒట్టి చేతులతో కాదు సన్యాసి, కొన్ని ప్రశ్నలతో వచ్చాం. వాటి జవాబులు వెతకాల్సి ఉంది. ప్రశ్నలా? ప్రశ్నలనేవి ఉండాల్సిందే. కానీ నువ్వు ఆ ప్రశ్నల జవాబుల కోసం అన్వేషిస్తూ చేసిన వాగ్దానాన్ని అర్థాంతరంగా మర్చిపోకు. శ్వాస పీల్చుకోవడం మరవచ్చేమో సన్యాసి, కానీ చేసిన వాగ్దానం మరవం. ఇంతకీ ఇప్పుడు మీరిక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఓసారి అదే తెలుసుకోవాలిగా. ఎవరు మహారాజుకి మిత్రులో, అలాగే ఎవరు మహారాజుకు శత్రువులు. ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. బేతాళుణ్ణి నా కోసం బంధించి తెచ్చే నీ మార్గంలో ఆటంకంగా నిలిచిందెవరు? మా మార్గానికి ఆటంకం కూడా మేమే సన్యాసి, దానిని తొలగించేది కూడా మేమే. అయితే బేతాళుణ్ణి మా దగ్గరకు తెచ్చే పని శీఘ్రంగానే పూర్తవుతుందన్న ఆశతోనే మేము బయలుదేరుతాం. అన్నట్టు మహారాణి, గుర్తుంచుకోండి, మళ్ళీ ఓసారి ఈ సన్యాసి ఇక్కడికి వచ్చాడంటే భోజనం ఆరగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళడు.
ఉప్పు కారాలు లేకుండా. తప్పకుండా. ఆచార్యవర్య, మహారాజా, ఈ వ్యక్తి వచ్చి వెళ్ళిన సమయాన్ని బట్టి హోరా కాలచక్ర ఒకటి తయారు చేయండి. అతడి రహస్యాన్ని తెలుసుకోండి. తమరి ఆజ్ఞ మహారాజా. మహారాణి, మీరేమిటి అలా ఉన్నారు? మా కాకలిగా ఉంది, పదండి భోంచేద్దాం. తప్పకుండా మహారాజా, పదండి వెళ్దాం. నాగు నాగిని ఒకరు లేక మరొకరు బతకలేరు. జన్మ జన్మాల అనుబంధాన్ని కొనసాగిస్తూ ప్రేమ గీతాలు ఆలాపిస్తుంటారు, రాత్రులైనా పగలైనా. విక్రమా, ఇప్పుడు నీ వివేకశీలతకి మొదలవుతుంది నేను పెట్టే 3వ పరీక్ష. నీలోని వివేకశీలత కేవలం మాటలకే పరిమితమా, లేక వివేకశీలతే నీ జీవిత పరమావధ? మహారాజా, మీరెంతో ఇష్టంగా తినే భోజనం మేము తయారు చేశాం. మీ చేత్తో తినిపించండి. తప్పకుండా. ఏకాంతం. చాలా రుచిగా ఉంది. ఏమైంది మహారాణి? మీ మొహం ఏమిటి అలా ఉంది? ఎలా ఉందో తెలుసా? మేఘాలు కమ్మిన పున్నమి చంద్రుడిలా ఉంది. మహారాజా, మాకు ఆ సన్యాసి గురించి చాలా సందేహాలున్నాయి. మాకనిపిస్తోంది ఆ సన్యాసి మనసులో ఏదో కుతంత్రం ఉంది. అది మున్ముందు మీ ఒక్కరినే కాదు, సమస్త ఉజ్జయిని రాజ్యాన్నే సంకటంలో పడేయచ్చు. మహారాజా, ఆ సన్యాసి మిమ్మల్ని పునర్జీవితుల్ని చేసినప్పుడు మాకతను దేవతుల్యుడిలా కనిపించాడు. ఆ సమయంలో అతను మా ప్రాణాలు అడిగినా సరే మేము ఏమాత్రం సందేహించేవాళ్ళం కాదు. కానీ అతను మాత్రం మీ ప్రాణాలు కాపాడినందుకు మిమ్మల్ని బేతాళుణ్ణి బంధించి తెమ్మన్నారు. మాకప్పుడే అనుమానం వచ్చింది అతను తప్పకుండా ఏదో కుట్ర పన్నుతున్నాడని. మనం అందులో అనుకోని విధంగా చిక్కుకున్నాం మహారాజా. కావచ్చు మహారాణి, మీ అనుమానాలు నిజమే కావచ్చు. కానీ మా రుణం తీర్చుకోవాలి కదా. మేము భేతాళుణ్ణి బంధించి తీసుకురానంత వరకు ఆ సన్యాసి రహస్యమేమిటో తెలుసుకోలేము. వారిద్దరూ ఒకరినొకరు కలవనంత వరకు వారిద్దరి సత్య అసత్యాలు బట్టబయలు కావు. మహారాజా, మీరు ఆ భేతాళుణ్ణి అడగచ్చు కదా. సన్యాసి రహస్యం ఏంటో అతనికి తప్పక తెలుస్తుంది. కావచ్చు మహారాణి, భేతాళుడికి సన్యాసి రహస్యం తెలుసుండవచ్చు. అదే నిజమైతే అతడు కథలు చెప్పే ముందే ఆ రహస్యమేమిటో చెప్పుండేవాడు. కానీ అతను అలా చేయలేదంటే, పైగా మాటి మాటికి మాకు కథలు చెప్పి మాయ చేస్తున్నాడంటే దీని వెనకేదో ఉంది. ఈ పరమ రహస్యాలు తెలుసుకోవటం సులభం కాదు. ఏమైంది మహారాజా? ఇక్కడ మనమిద్దరమే కాక ఇంకెవరో ఉన్నారు మహారాణి. మహారాజా, మీరు అందించిన సమాచారం ఆధారంగా నేను బేతాళుడు భద్రకాలుడు కుండలీలను తయారు చేశాను. చూడండి మహారాజా, ఎడం వైపు ఉన్న కుండలి భద్రకాలుడిది, కుడివైపున ఉన్న కుండలి బేతాళుడిది.
ఆ కుండలీలు ఏం చెప్తున్నాయి? మహారాజా, ఈ కుండలీలో ఒకటి భూత ప్రేత రాక్షస ప్రవృత్తి కలిగి ఉంది. అది భద్రకాలుడిది. ఇక కుడివైపునున్న కుండలి దైవతుల్యులైన మనుషులది. అది బేతాళుడిది. మహారాజా, ఈ 2 కుండలీలు పరస్పరం పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. కానీ వాటి జన్మ నక్షత్రాల సారూప్యత పరిశీలించి చూస్తే ఒక నమ్మలేని నిజం నాకు తెలిసింది. సారూప్యత? అవును మహారాజా, సారూప్యతే. సారూప్యత మనుషుల మిత్రత్వాన్ని, సంబంధాల్ని నిర్దేశిస్తూ ఉంటుంది. ఆ 2 కుండలీలు విరుద్ధంగా ఉన్నాయి. కానీ ఆ 2 కుండలీల యొక్క గ్రహాల అధిపతి బుధగ్రహం. అంటే భద్రకాలుడు, బేతాళుడు ఒక సమయంలో తప్పకుండా వారిరువురు ప్రాణస్నేహితులై ఉంటారు. ఇది కూడా సాధ్యమే. ఇప్పటికీ మిత్రులే కావచ్చు. కానీ ఇదెలా సాధ్యం ఆచార్య? భద్రకాలుడు, బేతాళుడు ఒకరికొకరు శత్రువులు, బద్ధ శత్రువులు. తెలుసు మహారాజా, కానీ ఇదంతా నేను కాదు, ఈ కుండలీలు చెప్తున్నాయి. ఇప్పటికీ నేను ఇంకా గణించాల్సినవి ఉన్నాయి. అంతవరకు నేను ఏది స్పష్టంగా చెప్పలేను. అందుకోసం కాస్త సమయం పడుతుంది. సరే ఆచార్య, తొందరగా తెలుసుకోండి. సాధ్యమైనంత వేగంగా ఈ కుండలి మర్మాన్ని పరిష్కరించండి. నాగుల, ఆగండి. ఎవరు మీరు? మీకేం కావాలి? మీ సమస్య ఏంటో చెప్పండి. ఆ సమస్యకి మేం పరిష్కారం చెప్తాం. మహారాజా, మేమెవరినీ భయపెట్టాలనుకోలేదు. వాళ్ళని వెంబడించడానికి కారణం ఒకటే, మీ వరకు చేరుకోవడానికి మాత్రమే. మహారాజా, మిమ్మల్ని మేము కలవాలని ఆశించాం. మాకు ఆ అవకాశమే దొరకలేదు. అందుకే మేము వాళ్ళని వెంబడించాం. నాగదేవ, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి, దానికి పరిష్కారం మేం చెప్తాం. చెప్పండి, మీ సమస్య ఏంటి? మహారాజా, మా నాగవంశం అంతా మీ రాజ్య నివాసితులమే. కానీ మా అస్తిత్వం ప్రమాదంలో ఉంది. మా వంశం సర్వస్వం నాశనం కాబోతోంది. ఎవరు మీ అస్తిత్వానికి ప్రమాదం కలిగిస్తున్నది? గరుడ వంశం మహారాజా. గరుడ వంశ అత్యాచారాలు మాపై సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు మాపై ఏ క్షణం దాడి చేస్తారో తెలీదు మహారాజా. అలాగే చూడండి, గరుడ వంశం దాడి చేయబోతుంది. పారిపోండి, లేదంటే మనల్ని చంపేస్తారు. పారిపోండి, పారిపోండి, పారిపోదాం. పారిపోండి, పారిపోండి, పారిపోండి. నాగరాజా, గరుడ వంశం మనపై దాడి చేయబోతున్నారు. నాగరాజా, నాగవంశీయులారా, నేను గరుడ మహారాజుని. మీ అస్తిత్వాన్ని సమాప్తం చేసేస్తాను. మీ నాగవంశంలో ప్రతి ఒక్కరూ మా గరుడ వంశానికి ఆహారంగా మారిపోతారు. పారిపోండి, లేదంటే మనల్ని చంపేస్తారు. అందరూ ఎలా అయినా ప్రాణాలు కాపాడుకోండి. తొందరగా పారిపోండి. పారిపోండి, పారిపోండి. పారిపోండి, మహారాజా, గరుడ వంశ అత్యాచారాలను అడ్డుకోకపోతే ఏదో ఒక రోజు ఈ లోకం నుండి నాగవంశం కనుమరుగైపోతుంది. అలా ఎప్పటికీ జరగదు నాగిని. ఏ జీవికి కూడా ఆ అధికారం లేదు. తన బలమదంతో కళ్ళు మూసుకుపోయి పరుల ప్రాణాలు తీయడం చాలా తప్పు. మీరేం విచారించకండి. మా రాజ్యంలో ఏ జీవికి కూడా అన్యాయం జరగదు. విరాట్ సింహ, మహారాజా,
సత్వరమే ఏర్పాట్లు చేయండి. అలాగే మహారాజా. మహారాజా, మీరు వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఈ కార్యం భారవుడికి అప్పగించొచ్చు కదా. అవును చిన్నాన్నగారు, మీరు అనుమానించకండి. నేను మీ ప్రతిష్టకి ఎలాంటి మచ్చ కూడా రానివ్వను. ఈ నాగవంశం పైన గరుడ వంశం ఎలాంటి అత్యాచారానికి పాల్పడినా వాళ్ళకి అత్యంత కఠినమైన దండన విధిస్తాను. ఖచ్చితంగా అది మీకు నచ్చేలా ఉంటుంది. మీరే ఆలోచించండి. సాయం సంధ్య అయిందంటే మీరు బేతాళుని తీసుకురావడానికి వెళ్లాల్సిందే కదా. అప్పుడు మీరేం చేస్తారు? ఇది మీకు సవాల్ లాంటిదేగా. ఆ సన్యాసికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. మహారాజా, భారవుడికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఎంతైనా మీ రక్తమే కదా. తను మీ ప్రియ సోదరుడి పుత్రుడేగా. అవును చిన్నాన్నగారు, నాపై విశ్వాసం ఉంచండి. సరే భారవ, వెళ్ళు. వెళ్ళి వీళ్ళ సమస్యని పరిష్కరించు. అలాగే చిన్నాన్నగారు. రాజా విక్రమాదిత్య, వివేకశీలతని నిరూపించుకోవలసిన పరీక్షలో నువ్వు అసలు ఓడిపోయావు. ఎందుకంటే నాగవంశ సమస్యను పరిష్కరించడం కోసం స్వయంగా నువ్వే వెళ్ళుంటే బాగుండేది. కానీ నువ్వేమో భారవుణ్ణి పంపించావు. నువ్వే నిర్వర్తించాల్సిన బాధ్యతని పరాయి వాళ్ళకి అప్పగించావు. విక్రమా, నువ్వెంతో పెద్ద పొరపాటు చేశావు. ఇక నువ్వు ఎప్పటికీ నిరూపించుకోలేవు నీలో అసలు వివేకంగా ఆలోచించే గుణం ఉందో లేదో అని. ఇప్పుడు ఈ పొరపాటుతోనే ఈ ప్రేతస్థలి నుంచి నన్ను తీసుకువెళ్లే నీ ప్రత్యేకమైన మార్గం మూసుకుపోతుంది. అలాగే నువ్వు ఈ ప్రేతస్థలిలోకి ఎప్పటికీ అడుగు పెట్టలేవు. భారవ గారు, తనని తన వంశాన్ని ఎవరైనా రక్షించుకోగలరు. కానీ రాజవంశంలో జన్మించిన మీకు కొన్ని ప్రత్యేక కర్తవ్యాలుంటాయి. మీరు మీ రాజ్య ప్రజలందరినీ కాపాడాలి. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు. నా ఉద్దేశం స్పష్టంగానే ఉంది భారవ గారు. గరుడ వంశం అలాగే నాగవంశం వారందరూ కూడా మన రాజ్య నివాసితులే. ఇక మన దృష్టిలో అందరి రక్షణ కూడా సమానమే. చూడండి, మీకు మేమిచ్చే సలహా ఏమిటంటే మీరు ఆవేశానికి లోబడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఇటువంటి కఠిన పరిస్థితుల్లోనూ ఆ ఇరు వంశాలలో ఏ పక్షానికి కూడా అన్యాయం జరగకూడదు. మీ జ్ఞానం మీ వద్దే ఉంచండి, ఉపయోగపడుతుంది. నేను ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. మహారాజా, మీరేం చూస్తున్నారు? మహారాణి ప్రేతస్థల నుంచి బయటపడగలిగే మార్గం కోసం ఆలోచిస్తున్నాను. అది ఎలా ఉండాలంటే ఆ బేతాళుడి కథ పూర్తి కాకముందే మేము అక్కడి నుంచి బయటపడగలగాలి. బేతాళుడు ప్రతిసారి కథా ప్రశ్నలతో మా దృష్టి మళ్లిస్తున్నాడు. మహారాజా, బేతాళుడు మీకు ఎలాంటి కథలు వినిపిస్తాడు? నాకు కూడా చెప్పచ్చుగా. మహారాణి, తన కథలు చాలా వింతగా ఉంటాయి, జ్ఞానంతో నిండి ఉంటాయి. కొన్నిసార్లు అందులో మేము లీనమైపోతాం. ఇంతవరకు మాకు బేతాళుడు మానవత్వం, న్యాయ అన్యాయాలు, వివేకం, విచక్షణ గురించిన కథలు వినిపించాడు. మానవత్వం, న్యాయ అన్యాయాలు, వివేక విచక్షణలు.
పుత్ర భార్వ, నీ భాగ్యరేఖ నీకు మంచి అవకాశం ఇచ్చింది. నువ్వు ఈ అరుదైన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. అప్పుడే రేపు ప్రజలందరూ నీకు జయ జయ ధ్వానాలు పలుకుతారు. యువరాజా, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మనం ఇక ప్రయాణం మొదలు పెట్టాలి. మీరు ఇక్కడే ఉండండి విరాట్ సింహ గారు. మహారాజు గారు లేని సమయంలో ఉజ్జయిని రాజ్యాన్ని రక్షించే బాధ్యత మీ భుజాలపైనే ఉంది. అది మాత్రమే కాదు, యువరాజుకి ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవడం పరిపూర్ణంగా తెలుసు. స్వయంగా నేను కూడా తనతో వెళ్తాను. పదభారవా. ఈ తల్లి పుత్రుల మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయో తెలియడం లేదు.